దేవుని వాగ్దానం. This is not an ordinary revival. This is rising revival. ఈ ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మార్నింగ్ లేచారా? ప్రార్థన చేసుకున్నారా? దేవుని వాక్యం ధ్యానిస్తున్నారా? ఉదయకాలం మీ అందరి ప్రార్థనలో మన భారతదేశ క్షేమము, మన ప్రజల క్షేమము మనం ప్రార్థించాలి. శత్రువు చేతి నుంచి దేవుడు మనల్ని, మన ప్రజల్ని విడిపించునుగాక. మరి ముఖ్యంగా మీ కష్టం, దుఃఖం, వేదన, కన్నీరు, భయము, భారం మీకుండొచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో మీరు ప్రయాణం చేస్తున్నారు, ఏది మిమ్మల్ని ఏది హాని చేయదు. ఎందుకంటే దేవుడు మన పక్షమై ఉన్నాడు. మనం ఏం చేయాలంటే మన కొరకు, మన సహోదరుల కొరకు, అనేకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన బలమైన ఆయుధం. దేవుని వాగ్దానం మనకున్నటువంటి బలం. ప్రతిదినం ఈ వాగ్దానం మనం స్వతంత్రించుకుందాం. బలమైన ప్రార్థనలు చేద్దాం. వాగ్దానము రేమ, అది దేవుని యొద్ద నుండి వచ్చింది కాబట్టి నీ ప్రతి విషయంలో, మన ప్రతి విషయాల్లో విడుదల ఇవ్వబోతుంది. కాబట్టి ఈరోజు మీరు అందరూ ఎదురు చూస్తున్నారు. మరి వాక్యం చదువుకుందాం, చక్కటి వాగ్దానం రిసీవ్ చేసుకుందాం. అందరం కలిసి ప్రభువుని స్తుతిద్దాం. నేను చదువుతున్నాను 118వ కీర్తన 16-17 వచనాలు. యెహోవా దక్షిణహస్తం మహోన్నతమాయను, యెహోవా దక్షిణహస్తం సాహస కార్యములు చేయును. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. దేవుని బిడ్డలారా, ఎవరి దక్షిణహస్తం అట? దేవుని దక్షిణహస్తం సాహస కార్యాలు చేస్తట. నేను చావను, సజీవుడనే దేవుని స్తుతిస్తా. నువ్వు ఆత్మీకంగా చావు. ఆరోగ్యం విషయంలో నువ్వు ఒకవేళ రోగివైన నువ్వు చావవు, సజీవుడివై ఆయనను స్తుతించబోతున్నావు. ఎందుకో తెలుసా? ఆయన అంటున్నాడు, నా హస్తము నీ విషయంలో గొప్ప కార్యములు చేయును. ఇది దేవుని వాగ్దానం. నా దక్షిణ హస్తము నీ విషయంలో గొప్ప కార్యములు చేయబోతుంది. ఆత్మీకంగా, ఆరోగ్యంగా, కుటుంబపరంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, నీ బిడ్డల పరంగా ఆయన హస్తమట గొప్ప కార్యాలు చేయబోతుందంట. కాబట్టి ధైర్యం తెచ్చుకుంటావా? నువ్వే ఆత్మీయంగా చచ్చిపోయావా? నువ్వు దేవుడు లేపబోతున్నాడు. ఒకవేళ శారీరక రోగాలతో, వ్యాధులతో, ఎన్ని సమస్యలతో ఉన్నావా? దేవుడు నిన్ను చావవు, సజీవుడివై స్పిరిచువల్గా బలం పొంది, ఆరోగ్యపరమైన బలం పొంది, ఆధ్యాత్మిక బలం పొంది ప్రభుని గణపరచబోతున్నావు. కాబట్టి అందరూ దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈరోజు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, వారి జీవితాలు నెరవేర్చబడాలి. రక్షణ లేని కుటుంబాలకు రక్షణ, పాప క్షమాపణ, శారీరకంగా అన్ని విషయాల్లో చనిపోయిన, ఆత్మీయంగా చచ్చిన బిడ్డలు లేపబడాలి నాయన. లోతైన అనుభవంలో వెళ్ళాలి ప్రభా. కుటుంబాలు విడిపోయిన భార్యాభర్తలు కట్టబడాలి. ఇదిగో ప్రభా, సమాధానం లేని సమాధానం, రోగులకి స్వస్థత, యేసు పొందిన దెబ్బల వలన వారికి స్వస్థత నాయన. అంతేగాక ఏ ఏ సమస్యలు ఉన్నాయో వాటి నుంచి విడుదల దయచేయండి అయ్యా. బహుబలంగా ప్రతి బిడ్డకి వాగ్దానం వెళ్ళి దీవెన పొందుతురుగాక. ఈరోజు ఎవరిది మ్యారేజ్ అయిన కుటుంబానికి శుభము, దీవెన, ఆశీర్వాదం. ఎవరిది బర్త్డేని వారిని దీవిస్తూ శుభములను పలుకుతూ అయ్యా, ఎవరెవరు ఏ బంధకాలతున్నా తొలగిపోవాలి. నీ బిడ్డలకి ప్రతి విషయంలో విడుదల. నీ దక్షిణ హస్తం వారి పట్ల సాహస కార్యములు చేయునుగా కానీ
యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ ఆ లైవ్లో పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ ఫేస్బుక్లో పాల్గొనండి. సాయంత్రాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. విజయవాడ పట్టణస్థులకు శుభవార్త. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల వారికి మరి నవంబర్ 7, 8, 9, 10 4 దినాలు బసవపున్నయ్య స్టేడియం, సింగ్ నగర్, విజయవాడ అద్భుతమైనటువంటి సువార్త, ఉజ్జీవ, స్వస్థత మహాసభలు. మనతో పాటు అడుగుపెట్టేది, మనతో కలిసి ఉండేది పరిశుద్ధాత్మ దేవుడు. బలమైనటువంటి శక్తి కలిగిన ఆరాధన, జీవితాలను మార్చే దేవుని వాక్యం. ఎంతమంది బలహీనతలో రోగులు ఉంటారు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించబోతున్నాం. అంతేకాక దేవుని బిడ్డలారా, దైవజనులకి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మేము ఏ మినిస్ట్రీని డిస్టర్బ్ చేయడానికి కాదు, కానీ మనందరం కలిసి ప్రభుని ఆరాధిస్తుండగా, దేవుని దీవెనలు పొందుతుండగా, సంఘాలు ఆత్మలతో నింపబడి, కుటుంబాలు దీవించబడి, సేవలు అభివృద్ధి పొంది, అందరం కలిసి నిత్యమైనటువంటి ఆయన కృపని, అభిషేకాన్ని, మహిమను పొందబోతున్నాం. విజయవాడ పట్టణస్థులు, విజయవాడ దైవజనులకి ప్రేమతో ఆహ్వానిస్తూ దేవుడు మనందరినీ నడిపించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.